అరిసెలంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? ఎవరైనా ఇష్టపడతారు. ఎవరైనా చిన్నోళ్ళు గాని, పెద్దోళ్ళు గాని ప్రతి ఒక్కళ్ళు గూడా అరిసెలంటే ఇంట్లో ఎగబడతారు. ఎగబడి తింటారు. అలాంటిది అలాంటి అరిసెలను కోటప్ప కొండలో అయితే ప్రసాదంగా పెట్టారంట. ఆ కోటప్ప కొండ ప్రసాదంగా అరిసెలు పెట్టడంతోటి భారీగా ఆదాయం వచ్చిందంట. అసలు ఈ అరిసెలేంటి? అక్కడ ఈ అరిసెలకు సంబంధించి ఎంత ఆదాయం వచ్చింది? అనేది మీకు పూర్తిగా అయితే నేను వివరంగా అందిస్తాను ఈరోజు. మహాశివరాత్రికి సంబంధించి పర్వదినాల సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులకు సంబంధించి అందించే అరిసెల ప్రసాదానికైతే మంచి స్పందన లభించిందని తెలియజేశారు. తిరునాళ్ళ మహోత్సవం ఒక్కరోజే అరిసెల విక్రయాల ద్వారా 16,74,000 ఆదాయం అయితే రావడం జరిగింది. ఆలయ ఈవో అయితే దాసరి చంద్రశేఖరరావు అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. గత ఏడాది ఇదే రోజున 8.79 లక్షల ఆదాయం రాగా, ఈసారి భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందంటూ ఆయన తెలియజేయడం జరిగింది. ఇది అరిసెలకు సంబంధించిన విషయం అయితే. చూడండి మరి ఆదాయం ఎంతొచ్చిందో.